ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ శుభవందనములు. మరి యొక్క శ్రేష్టమైన దినమును ప్రభువు మనకు అనుగ్రహించినందుకు ఆయనకు మహిమ కలుగునుగాక. మరి ఉదయకాలము పరిశుద్ధ గ్రంథములో నుంచి కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనాన్ని ధ్యానాంశంగా తీసుకుందాం. ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదమని ఎరుగుదము గనుక మీరేమి చేసినను అది మనుష్యుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభు అయిన యేసుక్రీస్తుకు దాసులై ఉన్నారు. అవును కదా ప్రియ సహోదరి సహోదరుడ, పౌలు కొలస్సీ సంఘములో ఉన్నటువంటి సంఘస్థులకు ప్రేమపూర్వకంగా ఉత్తరం రాస్తూ వారితో పలుకుచున్న మాటలు ఇవి. ఆ సంఘంలో దేవుని ఇంటిలో పని చేస్తున్న వారు మరి ఆ పని చేస్తున్నప్పుడు ప్రతి పని విషయంలో బహుశా వారు అది భారంగా తలంచారేమో. మరి అందుకని వారితో సుస్పష్టముగా మాట్లాడుతూ వచ్చాడు. దేవుని ఇంటిలో పని చేస్తున్నటువంటి దేవుని పిల్లలు, అది ఏ పని అయినప్పటికీ, బహుశా చాలా పనులు ఉంటాయి దేవుని ఇంటిలో. మరి ఆరాధన క్రమం ప్రకారం మరి దైవ సేవకులు పరిచర్య సేవకు సంబంధించిన విషయాల్లో మరి దేవుని పిల్లలమైన దాసులమైన మనదే కదా బాధ్యత అంతా కూడా. సంఘంలో ఎంతో జ్ఞానం కలిగిన వారముగా, భక్తి కలిగిన వారముగా, యోగ్యులముగా, దేవునికి ప్రీతికరమైన సేవ చేసేవారముగా మనం ఉంటున్నప్పుడు దేవునికి మనము దాసులము గనక ఏ పని చేస్తున్నప్పటికీ ఆ పనిని శక్తి వంచన లేకుండా, ప్రతిఫలం ఆశించకుండా, చక్కని బాధ్యత కలిగిన వారముగా, లోబడిన వారముగా, అది దేవుని పని గనక అది దేవుని కొరకే నేను చేస్తున్నానని మనం తలంచేవారముగా, మనస్ఫూర్తిగా చేసేవారముగా ఉండాలి. అప్పుడంటే దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తాడు. అవును కదా, మనం ఎరిగే ఉన్నాం ఒక ప్రతిఫలం మన కొరకు దేవుడు దాచి ఉంచాడు. ఒకవేళ భౌతికంగా మనల్ని ఎవరు మెచ్చుకొనకపోయినా, ఆ భౌతికంగా మనకి ఎవరు ఏ ప్రతిఫలం మనకి ఇవ్వలేకపోయినా, కానీ దేవుడు మాత్రం మన కొరకు పరలోకపు యొక్క స్వాస్థ్యమును మన కొరకు సిద్ధపరిచేవాడుకున్నాడు. అవును కదా, అది ఎరిగి ఉండాలంట దాసులమైన మనం. ఇక్కడ చాలామందికి చాలా విషయాలు రాశాడు. అంటే భార్యలు భర్తలకు విధేయులు అవ్వాలని, భర్తలు భార్యలను ప్రేమించాలని, మరి తల్లిదండ్రులకు పిల్లలు లోబడి ఉండాలని, పిల్లల మనస్సును మరి కోపం రేపి కృంగేటట్లుగా తల్లిదండ్రులు చేయకూడదని, మరి ఈ రీతిగా మరి యజమానులు చక్కని న్యాయ ప్రవర్తన కలిగిన వారుగా ఉండాలని అనేక విషయాలు సంఘానికి రాస్తూ దేవుని దాసులను గురించి రాసిన వివరణ చాలా గొప్పది. దేవుని దాసులమైన మనము దేవుని కార్యముల్లో మనం ఉంటున్నప్పుడు చక్కని ఆత్మీయ మెలకువలో సంతోషముతో, ఇది దేవుని సంతోషపెట్టే పని, ఇది దేవుని కొరకు నేను చేసి బహుమానం పొందాలనే దృష్టితోనే మనస్ఫూర్తిగా ఆ కార్యములను చక్కబెట్టే వారముగా ఉండాలి. అప్పుడు తప్పక పరలోకపు యొక్క స్వాస్థ్య భాగమును మనం పొందుకునే వారముగా ఉంటాం. ప్రియా సహోదరి సహోదరుడా, అక్క, నువ్వు ఎలా ఉంటున్నావు? దేవుని ఇంటిలో చక్కగా కార్యాలు చేయగలుగుతున్నావా? జ్ఞానంతో నడుచుకుంటున్నావా? దేవుని పని సేవ దేవునికి బహు ఇష్టమైనదని ఎరిగి ఉన్నావా? లేకపోతే సోమరిగా నిష్ఫలిగా ఏదో భౌతికమైన ఆశల కొరకై, అనగా భౌతికంగా ఏం మేలు జరిగిద్దా దేవుని ఇంటిలో పని చేస్తే, నాకేం దొరుకుతుందా అనే ఆలోచనతో, ఈ పని నేనెందుకు చేయాలా అనే తలంపుతో, మరి దీనివల్ల నాకేం లాభం ఉంది అనే తలంపుతో చేస్తున్న ప్రతి పనికి లెక్క కడుతూ ప్రయాణిస్తున్నావా? అట్లయితే భారభరితమైనది సేవ, ప్రీతికరమైనది. ఎందుకనగా దేవుని సంఘములో
అనేక ఆత్మలు, అన్ని జనులు రక్షించబడాలి. మనము భారముగా ప్రేమతో మరి దాసులమై విశ్వాసంతో ప్రభు దగ్గర మరి బహుమానం పొందుకుంటామని, స్వాస్థ్యముని పొందుకుంటామని మనం భారముగా కాడిని మరి ఎత్తుకుని నేర్చుకుంటూ ప్రభు సన్నిధిలో మనస్ఫూర్తిగా ఆ కార్యములను చక్కబెడితేనే కానీ మరి దైవ సంఘం వృద్ధి చెందే అవకాశం ఉంది, ఆత్మలు రక్షించబడే అవకాశం ఉంది, పని చక్కగా జరిగే అవకాశం ఉంది. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, మన ఆధ్యాత్మిక జీవితంలో మరి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దాసులమైన మనము ఇది ప్రభు నిమిత్తమై నేను చేస్తున్నాననే తలంపుతో, అది ఏ కార్యం చేసినా, ఆర్థిక విషయాల్లో చేసినా, మరి ఒకవేళ భౌతికంగా మరి ఏ పని భారం కలిగి ఉన్న అనేక సందర్భాల్లో సంఘంలో అనేక కార్యాలు నడుస్తున్నప్పుడు వాటన్నిటి విషయాల్లో కూడా నీవు పని చేస్తున్నప్పుడు అది మనస్ఫూర్తిగా చెయ్యి. ప్రతిఫలము, స్వాస్థ్య భాగాన్ని నువ్వు పొందుకుంటావు. ఈ అనుభవాన్ని మనం కలిగి ఉందాం. దేవునికి ప్రీతికరమైన దాసులముగా ఉందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఉదయ కాలము మీరు కొలస్సీ సంఘంలో ఉన్న ఆత్మీయ సంఘ బిడ్డలతో పౌలు పలికిన మాటలు మా ముందుకు తీసుకొచ్చినందుకు స్తోత్రములు. అవును, దేవునికి దాసులమైన మేము ఏ పని చేస్తున్నప్పటికీ ఈ పని దేవుని సంతోషపెట్టడానికే. ఈ పని భారమైనది కాదు. ఈ పని మనస్ఫూర్తిగా నేను చేయాలి. నాకు ఒక స్వాస్థ్య ఫలము ప్రభువు నా కొరకు సిద్ధపరిచి ఉన్నాడు. ఇది నేను చేస్తున్నానంటే మనుష్యులను కొరకు కాదు, ఇది దేవుని సంతోషపెట్టడానికే. ఇది దేవుని నిమిత్తమే భారముగా నేను చేయాలనే ఆశ సంఘములో ఉన్న ప్రతి ఆత్మీయ బిడ్డకు, నాకు, మాకు మీరు ఆ మెలకువ, జ్ఞానం, సహాయం మీరు దయచేయండి. అట్టి నేర్పరితనంతో అట్టి మెలకువతో మేము నీకు ప్రీతికరమైన, ఇష్టకరమైన జనాంగంగా, దాసులముగా, క్రీస్తునకు దాసులముగా ఉండుటకు మాకు దయచూపుము. తద్వారా మా బిడ్డలు, మా కుటుంబాలు సంపూర్ణమైన ఆశీర్వాదమును, స్వాస్థ్య ప్రతిఫలమును పొందుకునే కృప నాకు, మాకు దయచేయం. నీకు ప్రీతికరమైన సేవ చేయుటకు మాకు మెలకువ, జ్ఞానము ఆయా అనుగ్రహించు, సహాయం చేయం. ఈ విషయంలో మాకు ఆయా ఇష్టకరమైన దాసులముగా మమ్మల్ని ముద్రించండి, సహాయం చేయం. ఎవరి కాళ్ళ బిడ్డల భవిష్యత్తును దీవించండి, ఆశీర్వదిస్తారని. ఎవరి కాలంలో ఉన్న బిడ్డలను భద్రపరచండి దేవ. వారి భవిష్యత్తును ఆశీర్వదించి వారికి సంపూర్ణమైన విశ్వాసము దయచేయం. జాబ్స్ కొదువులున్నాయి, సహాయం చేయండి దేవా. ఆయా అన్యజనుల రక్షణార్థమై భారంగా ప్రార్థిస్తున్న సహాయం చేయం. అనేకులను సంఘములో మీరు చేర్చండి, సార్వత్రిక సంఘమును సమకూరుస్తురని. ఆత్మీయ కుటుంబాల్లో మెండైన ఆశీర్వాదాలు కూడా, దీవెనలు కూడా మీరు దయచేయమని, ఇదని మనతో మీ కృపలో బలపరుస్తారమని మీ చేతికి అప్పగించుకుంటూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.